అందరికీ నమస్తే. సౌదీ యువరాజు తన భార్య మీద ఉన్న ప్రేమని చాటుకోవడానికి ఇంగ్లాండ్లోని ఒక దీవిని తన భార్యకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చరిత్రని కనుక గమనించినట్లయితే చరిత్రలో మహా అద్భుత కట్టడం తాజ్మహల్. తాజ్మహల్ కూడా షాజహాన్ తన భార్య మీద ఉన్న ప్రేమని చాటుకోవడానికి ఒక జ్ఞాపకార్థము తాజ్మహల్ని కట్టి ముంతాజ్ బేగంకి ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మనం అక్కడక్కడ చూస్తుంటాం. కానీ ప్రస్తుతం ఉన్న తెలంగాణలో కూడా ఒక తన భార్య మీద ప్రేమతో ఒక మహా కట్టడం ఏర్పాటు చేస్తున్నారు. ఆ కట్టడం ఏర్పాటు చేసినా కూడా ఇంతకుముందు చరిత్రలో రాజులు వాళ్ళ యొక్క విగ్రహాలు కట్టిన తర్వాత ప్రజలతో బలవంతంగా అయినా కానీ పూజలు చేపించుకునేవాళ్ళు. అలాంటి కార్యక్రమమే మన తెలంగాణలో జరగబోతుంది. ఆ కార్యక్రమము ఏందని చెప్తే తెలంగాణ తల్లి స్థానంలో కొత్త తెలంగాణ తల్లిని సృష్టించిండు రేవంత్ రెడ్డి. ఆ కొత్త తెలంగాణ తల్లి ఏ విధంగా ఉందంటే అచ్చుగుద్దినట్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య అయిన గీతారెడ్డి లాగానే ఉంటుంది. అచ్చుగుద్దినట్లు మీరు చూడండి, అచ్చుగుద్దినట్లు అసలు మీరు సడన్గా చూస్తే అసలు గీతారెడ్డి అని అనుకుంటారు. అంత పోలికలు కొత్త తెలంగాణ తల్లికి ఉంటాయి. ఏమో రేవంత్ రెడ్డి తన భార్య మీద ఉన్న ప్రేమకు చిహ్నంగా 10 మందికి చాటుకోవడానికి తనకు ఒక ఇంట్లో లోపల వాగ్దానం గిటం చేసిండు తన భార్యకు. ఖచ్చితంగా గీతారెడ్డి జైపాల్ రెడ్డి మేనగోడలు. రేవంత్ రెడ్డి అంటే గోడలకు సున్నాలు వేసుకునేవాడు కాబట్టి అతన్ని ఏ విధంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమెని ఇష్టంతోనే చేసుకున్నారు కాబట్టి ఆమె మీద ఇష్టంతోనే ఖచ్చితంగా నా భార్యను కూడా ఒక ముంతాజ్ బేగంకు కట్టించినట్లు, సౌదీ యువరాజుకు తన భార్యకు కట్టించినట్లు ఒక మహా కట్టడాన్ని కట్టిద్దామని అనుకున్నట్లేమో. వాళ్ళ కట్టడాలు వేరే. కానీ ఇప్పుడున్న తెలంగాణ తల్లి రూపంలో ఉన్న కొత్త విగ్రహము, ఈ విగ్రహం ద్వారా ఇంక చూడండి ప్రతిసారి ఇంకా ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడ సందర్భం ఉన్నా కూడా ఇంకా ఆ విగ్రహానికి పూజలు చేస్తూనే ఉంటారు. ఇసుంటి విగ్రహాన్ని, ఒక భార్య రూపంలో ఉన్న విగ్రహాన్ని చరిత్రలో ఎక్కడ కూడా కట్టలేరు అనుకుంటా. కానీ నిజంగా గీతారెడ్డి నిజంగా అదృష్టం. రేవంత్ రెడ్డి తన భార్య మీద ఉన్న ఇష్టాన్ని ఇంత గొప్పగా ఆ విగ్రహము ఇప్పుడు చూడండి సుమారు 1 లక్ష 2 లక్షల విగ్రహాలు కూడా ఖచ్చితంగా తెలంగాణ మొత్తం ఏర్పాటు చేస్తారు. అంత గొప్ప ప్రేమని, గీతారెడ్డి మీద ఉన్న ప్రేమని రేవంత్ రెడ్డి 10 మందికి చాటుతున్నాడు. చాలా గొప్ప భర్త అండి రేవంత్ రెడ్డి. నిజంగా మీరు గనక చూసినట్లయితే కొత్త తెలంగాణ తల్లి విగ్రహము అచ్చుగుద్దినట్లు గీతారెడ్డి లాగా ఉంటుంది. అచ్చుగుద్దినట్లు అసలు మనము ఈ మధ్యలో అక్కడక్కడ కొంతమంది జ్ఞాపకార్థము కొన్ని విగ్రహాలు చేపించుకుంటున్నారు. చనిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ భార్యని కానీ, వాళ్ళ భర్త కానీ, ఈ విధంగా కొన్ని ఇప్పుడు అచ్చుగుద్దినట్లు కొన్ని విగ్రహాలు వచ్చినాయి. అసంటి విగ్రహమే గీతారెడ్డి లాగానే ప్రస్తుతం మన కొత్త తెలంగాణ తల్లి విగ్రహం అచ్చుగుద్దినట్లు ఉంది. అసలు మొన్నటి దాకా రేవంత్ రెడ్డి ఇది జనవరి 7 విగ్రహ ఆవిష్కరణ చేద్దామని అనుకున్నాడో ఏదో, కానీ ఆ డేట్ మొత్తం ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు సడన్గా ఆ డేటుని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ మధ్యలో చూడండి ఈ 2 రోజులలో కొత్త తెలంగాణ తల్లి పక్కన గీతారెడ్డి ఫోటో పెట్టి చాలా వరకు వైరల్ జరిగింది. ఎందుకని చెప్తే గీతారెడ్డి లాగానే ఉంది కాబట్టి ఆ విగ్రహము. దాన్ని చూసి భయపడేమో ఇది వేరే ఇష్యూ లాగా పోతుందని రేవంత్ రెడ్డి సడన్గా ఆ కొత్త విగ్రహ ఆవిష్కరణని వద్దనుకున్నాడు. ఇప్పుడు ఆ ఊసు కూడా ఎక్కడ కూడా మాట్లాడట్లేడు. చూడండి కొంతవరకు దాని మీద పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ కొత్త తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం అచ్చుగుద్దినట్లు రేవంత్ రెడ్డి భార్య అయిన గీతారెడ్డి లాగానే ఉంటుంది. గీతారెడ్డి మీద ఉన్న ప్రేమతోనే ఈ విధంగా రేవంత్ రెడ్డి చేస్తుండేమో. కానీ చాలా గొప్ప భర్త అండి రేవంత్ రెడ్డి నిజంగా. ఇప్పుడు ఆ విగ్రహాన్ని కొన్ని కోట్ల మంది మొక్కాలి, ఖచ్చితంగా మొక్కాలి. అసలు చాలా గొప్ప భర్త. ఒకప్పుడు షాజహాన్ని అనుకున్నాం కానీ షాజహాన్ కన్నా గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈ విధంగా భార్యలని ప్రేమించాలండి. నిజంగా మీరు కూడా విగ్రహాలు కట్టాలి. మనం కూడా విగ్రహాలు కట్టి భార్యలకు బహుమతి గీయాలి. మనం కట్టే విగ్రహం మన ఇంట్లో ఉంటుందేమో, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తన భార్య కోసము గీతారెడ్డి కోసం కట్టే విగ్రహము వాడలో ఉంటాయి. అసలు నిజంగా చాలా గ్రేటు.